ఎరుకోత్పత్తిని తెలియగా సరసిజ గర్భాదులైన చాలరని అన్నారు పెద్దలు. ఎందుకంటే సరసిజ గర్భాదులంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. వీళ్ళు కూడా ఎరుక ఉత్పత్తిని తెలియలేదు అన్నటువంటి అంత గొప్ప పదాన్ని ఈ నరుడు నేను ఎరుగుదును అన్నాడు. ఎరుగుదునంటే అది నిజమా అంటే అది నిజమైన మాట కాదు, వానికి రాకపోకలు తప్పవు అన్నాడు. ఎవరన్నాడు ఈ మాట నేను ఎరుగుదునని? అరమర లేక ఏ కొరత లేకోకుండా సద్గురుమూర్తి చరణ పంకరుహ ద్వయార్చన నెరుగనివాడు. అరమర లేకుండా సద్గురుమూర్తి యొక్క పంకజ ద్వయార్చన గురు పాదపద్మములనగా ఏమి అంటే కేవలం గురువుగారి స్థూల పద్ధతిగానా? అట్లా వానికి ఎరుకోత్పత్తిని గురించి అవసరమేముంటుంది? అది ఉండని. ద్వాదశి షోడశి అనేటువంటివి 2 పాదాలు. ఇవి గురుడు బోధించే ప్రబోధం. ఈ ద్వాదశి షోడశి అనేటువంటి ఈ 2 పాదాలను చక్కగా సేవ చేసి అర్థం చేసుకోనటువంటి వాడే ఎరుకోత్పత్తి నేను ఎరుగుదునంటాడు. ఈ 2 పాదములను చక్కగా అర్థం చేసుకున్నటువంటి వాడు పుట్టనటువంటి ఎరుకను పుట్టిందని ఎట్లా ఎరుగుతాడు? కాబట్టి ఎరుకోత్పత్తిని తెలియక సరసిజ గర్భాదులే సాలరన్నప్పుడు నరుడెంత వాడెంత వాని యొక్క లక్షణం. కాబట్టి వాడది ఎరుగుదునన ఒట్టి మాట. అంటే ఒట్టి మాట అనేదానికి కారణమేమి అంటే వాడు అరమర లేకుండా సద్గురుమూర్తి యొక్క చరణ పంకరుహ ద్వయార్చన ఎరుగనివాడు. అంటే నిజమైనటువంటి పరిపూర్ణాన్ని, నిజమైనటువంటి ఎరుకను చక్కగా తెలిసినటువంటి వాడు కాదు ఆ మాట నిండేవాడు. ఈ 2 తెలిసినటువంటి వాడే అనేటువంటి ఈ యొక్క భావం తెలిసినవాడు. ఆ ద్వయార్చన నెరుగనటువంటి వాడికి ఈ బోధ తెలియదు. ఇంకా సరసిజ గర్భాదులంటే ఎరుక పుట్టినాక వీళ్ళను పుట్టించినాడు కానీ వీళ్ళు పుట్టినాక ఎరుకను పుట్టలేదు కదా. అందువలన ఈడి పుట్టుక మూలం ఎట్లా తెలుసుకుంటాడు? నన్ను ఆయన పుట్టించినాడు, ఆ పరమాత్మ యొక్క శక్తితో నేను జీవిస్తానని అంటాడే కానీ ఆ పరమాత్మ ఎట్లా పుట్టిందని వాడు ఎవరు ప్రశ్నిస్తాడు? కాబట్టి అటువంటి త్రిమూర్తులకు కూడా ఆ త్రిమూర్తులు పుట్టకనే ఉన్నటువంటి ఆ తోచినటువంటి ఎరుకను వాళ్ళు ఎలా గుర్తెరుగుతారు? కాబట్టి ఈ మాట నేను గుర్తెరుగుదు, ఎరుక పుట్టుక నాకు తెలుసు అనేవాడు గురుసేవ చేయనివాడు, సాంప్రదాయం తెలియనివాడు. లేనెరుక బయలు లోపల తానెట్లు జనించెననిన తగవిను వంద్యా సోనుని గతి వియదబ్జ విధానంబున యక్షరాజధాని విధమునన్ రజ్జువు సర్పమైన విధమునన్ స్థాను పురుషుని చందాన మృగజల శశవిషానములు ఒలే స్వప్నానందముగా రాజధాని విధమునన్. ఎట్లా పుట్టిందో చెప్తున్నాడు ఆయన. నిజముగా పేర్లు ఉంటాయి కానీ వస్తువు ఉండదు. లేనెరుక బయలు లోపల తాను ఎట్లా పుట్టిందో చెప్తాను వినమంటాడు ఆయన. తగవిను వంద్యాసూనుని గతి. వంద్యాసూనుడు అంటే గొడ్డురాలు బిడ్డ. ఇక్కడ గొడ్డురాలు అంటే పరిపూర్ణ పరబయలు. దానికి ఈ ఎరుక అనేటువంటి బిడ్డ ఎప్పుడు పుట్టనే లేదు. కానీ గొడ్డురాలు ఇంట్లో బిడ్డ ఎట్లా ఉంటాడో సాకుడు బిడ్డ, ఆ రకంగా పరిపూర్ణ మందిది లేక తోచిందే కానీ ఇది పుట్టినేది కాదు. పరిపూర్ణం ఒకరిని పుట్టించదు, తాను పుట్టదు. ఇది వంద్యాసూనుని గతి వియద్ అబ్జ విధానమున ఆక్ష పుష్పము వలె యక్షరాజధాని విధమున. యక్షుల యొక్క రాజధాని ఎట్లా మేఘాలు కనబడతాయి ఆ రకంగా. రజ్జువు సర్పమైన విధమున త్రాడు పాములాగా కనపడినట్లుగా. స్థాను పురుషుని చందాన మొద్దుమాను దొంగ మనిషిగా కనపడినట్లు. మృగజలమట్లు అంటే ఎండమావుల నీళ్లులాగా. శశవిషానము వలె కుందేలు కొమ్ముల వలె స్వప్నానందముగా స్వప్నములో కలిగిన ఆనందములాగా. ఇట్లా లేనివే తోచి లేకుండా పోయే స్వభావము కలిగిన ఎరుక పరిపూర్ణమందు ఈ రకంగా కలిగింది కానీ ఇది నిజంగా పుట్టినేది కాదు. నిజగురు సాంప్రదాయం విచారిస్తే ఎరుక యొక్క లక్షణం ఈ రకంగా తెలియాల్సిందే కానీ ఇంకా పుట్టింది పెరిగింది అనేటువంటి లక్షణము దీనికి వర్తించదనమాట. లేనెరుకను ఎరుకనియన లేనెరుకెట్లాయనిన లెస్సగా వినుమా. లేని మృగజలము వంద్యాసూనులు గలిగుండి వెదకి చూడలేనట్లు ఈ లేనెరుక యాడాలేదిట్లు. స్థాను పురుషుడు శశవిషానము గగన ప్రసూనము నరుని స్వప్నానందము ఇవి వెదికి చూసినా లేనట్లు ఈ లేనెరుక యాడాలేదిట్లు.
ఏమయ్యా లేని ఎరుకని అంటున్నారు కదా, పేరు ఎరుక ఉందంటే వస్తువు ఉన్నట్లే కదా, మరి వస్తువు లేకుండానే ఎరుక ఉందంటే ఎట్లా ఉంది అని శిష్యుడు ప్రశ్నించినాడు. ఎవరైనా ప్రశ్నిస్తారు. అప్పుడు ఈయన చెప్తున్నాడు, ఆయన పేర్లు ఉండి వస్తువులు లేనేటివి చాలా ఉండాయిరా, అయిగో దాన్ని నేను చెప్తా వినమని చెప్పి అంటున్నాడు. లేని మృగజలము ఉన్నట్లు తోస్తుంది కదా, అది లేనిదే. వంద్యాసోనులు గొడ్డురాలు బిడ్డ లేనివాడే, ఉన్నట్లు పదాలు ఉన్నాయి కదా అంటే వింటున్నారు. వీళ్ళు కలిగి ఉండి వెదకి చూడలేనట్లు ఈ లేని ఎరుక ఏడా లేదిట్లు. పేర్లు మాత్రమే ఉండి వస్తువులు లేనివి ఎట్లుండాయో అట్లా ఇది పేరు మాత్రమే ఉండి నిజంగా వస్తువు లేనటువంటి ఎరుక ఇట్లా ఉంది. ఇట్లా స్థాను పురుషుడు ఇవి లేకున్న పేరు ఉంది. శశవిషానము కుందేలు కొమ్ము లేకున్న కుందేలు కొమ్ము అనే పేరు ఉంది. గగన ప్రసూనము ఆకాశ పుష్పము లేదని తెలిసిన పేరు మాత్రం ఉంది. నరుని స్వప్నానందము ఇవి వెదికి చూసినా కానరాకపోయినా పేరు ఉంది. ఇట్లా లేనెరుక బయలు లోపల పేరు మాత్రమే ఉండి విచారిస్తే లేనిది ఎరుకని నీవు తెలుసుకో. ఇట్లా ఎరుక పుట్టుకను గురించి చెప్తున్నాడు ఆయన. ఇంకా సామాన్యమైన అర్థంలో చెప్తాడు. ఎరుకోద్భవం ఎట్లన్నను సరళంబగు నారికేళ సలిలము భంగిన్ ఎరుకెట్లు ఓవునన్నను కరిమ్రింగిన ఎలగ పండు కరణీగా నెరుగు తిరిగిరాని కరణింకోటెరుగు పరిపూర్ణమున్నది ఎరుకతా నెరిగితే ఎరుకే మ్రగ్గును భస్మాసురుడు మ్రగ్గిన నాటి కరణీగా నెరుగు. ఇక 3 ఉపమానాలు చెప్తున్నాడు. ఎరుకోద్భవం ఎట్లన్నను సరళంబగు నారికేళ సలిలము భంగిన్. అయ్యా టెంకాయలేకి నీళ్ళు ఎట్లొచ్చినాయో అట్లా ఎరుక వచ్చింది అంటాడు. మరి ఎరుక ఎట్లా పోతుంది అంటే ఇంకొక ఉపమానం చెప్పినాడు. ఏనుగ మిరింగిన ఎలగ పండులో గుజ్జు అరించుకొని పోయినట్లుగా బయటికి మాత్రం కాయ మాత్రమే ఉంటుంది, లోపల పొయ్యి ఉంటుంది, అట్లా పోతుంది. ఇక ఈ 2 ఉపమేయాలు ఇట్లొచ్చింది ఇట్లా పోతుంది అన్నాడు కదా. సరే ఇంకొకటి ద్రాష్టాంత పద్ధతిగా చెప్తాను. పరిపూర్ణమున్నది ఎరుక తా నెరిగితే ఎరుకే మ్రగ్గును భస్మాసురుడు మ్రగ్గిన నాటి కరణిగా. ఇక భస్మాసురుని ఎవరు ఏం సంపరు, కానీ వానికి ఒక యుక్తి చెప్తే వాడు చేస్తాడు. తన హస్తమును శిరస్సు మీద పెడితే ప్రతి ఒక్కడు కాలిపోవాలని వరం తీసుకున్నాడు. వాని శిరస్సు మీదకి పోయి చేపెట్టేవాడు ఎవడు, ఈ చేతులు పెడితే వాడు కాలుతాడా? కాలుడు. నిజంగా వాని చేతికి అందరూ కాలుతారు. ఆ కాలేటువంటి గుణం వాని చేతిలోనే ఉంది. కానీ ఆ యుక్తి ఈయనకి చెప్పాలి. అప్పుడు గురుడు అనేటువంటి విష్ణువు వచ్చినాక వానికి ఎట్లే డ్యాన్స్ చేస్తా ఆ భంగిమలలో ఆ చెయ్యి తల మీద పెట్టుకుంటాడు. ఈడు నాట్య భంగిమలు చేయాలి కాబట్టి ఈడు పెట్టుకుంటే కాలిపోతాడు. అంటే భస్మాసురుడు తన యొక్క సావుకు తానే కారకుడు ఎట్లయినాడు, ఎరుక తన రహితానికి తానే కారణం కావాలి. ఎట్లా రావాలి? ఈ రకంగా గురుడనే యుక్తి చెప్పితే భస్మాసురుడు ఇట్లా పోతాడని చెప్పి ఎరుక ఉత్పత్తికి ఒక ఉపమానం, ఎరుక రహితానికి ఒక ఉపమానం, నేనైన ఎరుక ఎట్ల పోతానో ఒక ఉపమానం, ఇవి 3 చెప్పి ఈ యొక్క కందార్థంలో ప్రబోధిస్తాడు. ఇక సంతోషములంతొల గనవచ్చి పిదప నరుగునెచటికో వింతయ్యున్నది చూచితే ఇంతియసుమి ఎరుక పుట్టు వికదెల్చుకోరా సంశయమేల ఇది నమ్ముకోరా ఎంతాని తెలుపుదు ఈ దేవ మార్గముందు అంతాట బహువన్య లగుపడి ఎగుపడ వికదెల్చుకోరా అంటాడు. సంతోషములు అంతలో గనవచ్చి పిదప నరుగునెచటికో. ఇప్పుడు సంతోషం వస్తుంది, దుఃఖం వస్తుంది. చూస్తూ ఉండగానే సంతోషం మాయమైపోతుంది, దుఃఖము మాయమైపోతుంది. అరుగు ఎచ్చటికో, అది ఎక్కడ పుడుతుందో ఎక్కడికి పోతుందో తెలియదు. ఇవి 2 ప్రత్యక్షమే కదా. సుఖ దుఃఖాలు అప్పుడే తోచి అప్పుడే లేకుండా పోయి ఇంతేసుమి ఎరుక పుట్టు వికదెల్చుకోరా సంశయమేలా ఇది నమ్ముకోరా ఎంత అని తెలుపుదు ఈ దేవ మార్గము, ఈ దేవరహస్యము, ఈ పరమరహస్యం. ఇంత చిన్నగా ఎరుకోత్పత్తిని తీసేస్తే ఇంత ఘనంగా దాన్ని జయించాలంటే కష్టమని దానికై పరితపించి అడవులకు పోయి ఆకులలో దీన్ని దిగంబరులై జడదారులై నానా రకాల తిప్పలు పడదంటే ఏం సాధించినట్లు. అందుకు ఆగము భోగము రాగములెల్లను త్యాగము చేసిన తన్మయమేలను. ఇవన్నీ ఇటు అబద్ధమని తెలుసుకుంటే నీకు ఆ తిప్పలు పడే అవసరం ఉండదు కదా అని చెప్పి అంటాడు. అందుకే సంతోషం అంతలో గనవచ్చి పిరపద అరుగు ఎచ్చటికో
వింతయున్నది సూచితే ఇంతేసుమి ఎరుక పుట్టు. ఇక తెలుసుకోరా, సంశయమేల ఇది నమ్ముకోరా, ఎంతటి తెలుపుదు ఈ దేవ మార్గము, అంతట బహువన్య లగుపడి అగుపడదు. ఈ రకంగా యథార్థమైనటువంటి తత్వాన్ని చెప్తూ ఇక రెండు యొక్క వస్తు నిశ్చయంగా ప్రబోధిస్తాడేనా. రాకడ పోకడ లేకను ఏకస్థితి నుండునట్టి ఈ బయలందున్. రాకడ పోకడ కలిగి అనేకముగా దోచులేని ఎరుక సుశీల, ప్రతిమలో లేని పెరుమాళ్ల లీల, లేక తోచిన ఎరుక లేని లేదనుచు నీకు ఈ కీలు గురునిచే ఎరుకైతే చాలు ఉళ్ళక్కి అంటాడు ఈయన. అంటే రాకడ పోకడ లేకను ఏకస్థితి నుండునట్టి ఈ బయలందు చూపిస్తున్నాడు. ఈ బయలు, ఈ బయలందున రాకడ పోకడ లేదు, ఒక్కటిగానే ఉంది. ఎక్కడన్నా సకల దేశాలలో సర్వకాలాలలో సమస్తమైన వస్తువుల యందు రెండో ప్రకారం కాకుండా ఒక్క తీరుగా ఉంది. ఇదిగో ఇది రాకపోకలు లేనిది. రాకడ పోకడ కలిగి అనేకముగా దోచులేని ఎరుక. రాకడ పోకడ కలిగి వచ్చినట్లు పోయినట్లు, నానా దేశాల్లో పుట్టినట్లు, నానా జన్మలు ఎత్తినట్లు ఈ కలలుగనేటువంటి ఎరుక ఇది అనేకముగా దోచు. ఇది లేని ఎరుక సుశీల, ఓ మంచి శీలము కలిగిన వాడా, మంచి ధర్మమును అర్థం చేసుకున్నటువంటి వాడా అని మంచి శీలవంతుడిగా శిష్యుణ్ణి వర్ణిస్తాడు గురువుగారు. ప్రతిమలు లేని పెరుమాళ్ల లీల, నిజముగా లేకపోయినా ఆ శ్రీయప్పతి 16 కళలతో ఉన్నాడు, నన్ను కరుణామృతి దృష్టితో చూస్తున్నాడు, నేను కోరికలన్నీ ఇస్తాన్నాడని ఆ ప్రతిమలో పెరుమాళ్ళు లేకపోయినా ఊహించి ఎట్లయితే అందరూ మొక్కుతాడారో అట్లా ఆ ప్రతిమలో లేని పెరుమాళ్ల లీలయ్యా. ఈ ప్రతిమ అనేటువంటిది పరిపూర్ణము, అందులో లేని పెరుమాళ్ళు నేను. కాబట్టి ఈ లీల ఇది ఎట్ల వరకు తెలియాలి? ఈ లేనెరుక లేనే లేదనుచు ఈ కీలు నీకు గురునిచే ఎరుక కావాలి. గురునిచే ఎరుక అయితే చాలు, అప్పుడు నీకు ఉళ్ళక్కి అనేటువంటి ఒక తత్వం వస్తుంది, నీకు ఈ యొక్క స్థితి కుదురుతుంది అని చెప్పని అంటాడు. ఇంకా ఉపమానం ఇటువంటి ఎరుక నిజముగా ఎట్లా ఇది పుట్టలేదనే దానికి ఎన్ని ఉపమానాలు సమకూర్చారో వారు పెద్దలకి వాళ్ళకే తెలుసుది. వనిగల్లుదకము లోపల తనకైతా వచ్చి తనకు తానేగు విధంబున, పరిపూర్ణము లోపల తనకైతా వచ్చి ఎరుక తనకైతా జనును, అచలంబున్నదని తానెరిగినను, తనలేమి నిజమని తనకే తోచును, తోచి తన కల్మి మృషగా భావన చేసి నిలువక తనకైతా జనును అంటాడు. వడగండ్లు ఉన్నాయి, మనకు రాళ్ళవాన పడతా ఉంటుంది అప్పుడప్పుడు. అవి ఆ ఉదకంలో ఎక్కడ పుట్టకనే తయారై వస్తాయి, వచ్చి పడతాయి, మళ్ళీ చూస్తానగానే లేకుండా పోతాయి, కరిగిపోతుంది. ఉడగని ఎట్లా ఉదకము లోపల తనకైతా వచ్చి తానేగే విధం ఎట్లయితే ఉందో ఆ రకంగానే ఈ పరిపూర్ణమనే దాని యందున నాకై నేనేమేను జగముల ఎరుక జగత్తును తీసుకొని వచ్చి తనకైతా వచ్చి తనకైతా జనును అచలంబున్నదని తానెరిగినను, తనలేమి నిజమని తనకే తోచును, నేను లేనిది నిజముని నేను పుట్టలేదని తనకే తోచును, తోచి తన కల్మి మృషగా భావన చేసి ఇక నేను ఉండడమే అబద్ధమని బాగా భావించి తనకై తాను పోతుందే. ఈ రకంగా ఉంటుందని. ఇంకా పరిపూర్ణములో దోచుచు ఎరుకేచెను తనకు తానే ఏర్పడు వినుమి, తొరటలు 9 గలదై తరితీపుల నొందుచుండి తనువాన దగుచు, అచలము ఉన్నదని తాలేననుచు, మరిగిట్లెరుకకు తెలియ ఎరుకే నిలవదు గాని పరిపూర్ణముండు దాన్ని ఎరిగేదెట్లిక. పరిపూర్ణములో దోచుచు ఎరుకేచెను తనకు తానే ఏర్పడు వినుమి. ఎట్లా ఏర్పడుతుంది? ఇది 9 తొర్రల చేత ఏర్పడుతుంది. 9 తొరటల చేత ఏర్పడి అన్ని తరితీపులే. ఆ తొరటలన్నీ కూడా దీనికి కోరికల చేత నింపబడి ఉంది. కన్నులకు ఒక తరితీపి, నాలుకకు ఒక తరితీపి, చర్మానికి ఒక తరితీపి, చెవులకు ఒక తరితీపి, ముక్కుకు ఒక తరితీపి. ఈ తరితీపులన్నీ ఈ తీపులు ఇవన్నీ కోరుకుంటూ తనువాన దగుచు, అచలం ఉన్నది తాలేననుచు. ఈ అన్ని అనుభవాలు అన్నీ అయిన తర్వాత పరిపూర్ణం ఉన్నది నేను లేనని ఎప్పుడైతే తెలుసుకుంటుందో మరుగు ఇట్లు ఎరుకకు తెలియ ఎరుకే నిలవదు. ఈ రకమైనటువంటి ఇన్ని అవస్థలు పొంది ఇన్ని తిప్పలు పడిన తర్వాత చిట్ట చివరికైనా కానీ పరిపూర్ణమైన అచలము ఉన్నదని తెలుసుకొని
తాను లేననేటువంటి మరుగు తెలుసుకుంటే తాను నిలువక తనకై తాజనును. ఇది దీని యొక్క లక్షణాన్ని తెలియజేస్తూ ఇంకా దాన్ని ఎంత సులువుగా పుట్టుకనో ఎట్లా పుట్టలేదనేటువంటి విషయాన్ని ఇంకా ఉపమానాలతో చెప్తున్నాడు. తొలుకారు మెరుపు కైవడి పొలుపుగా నీళ్లందు దోచు బుగ్గల రీతిని అల సూర్య కిరణమందునగల నీళ్లంబలిన ఎరుక గనిపించునయ్యా, అంతలో ఎచ్చట గనిపించదయ్యా, కలకాలం ఒక రీతి గలిగుండది ఎరుక, తిలకింప పవలు రాత్రి తిరుగు విధమున గనిపించునయ్యా. చూడండి, తొలుకారు మెరుపు కైవడి, మనకు ముంగారు చినుకుల్లో విపరీతమైనటువంటి మెరుపులు వస్తాయి. అట్లా వస్తుంది ఇది. మెరుపుకు స్థానం ఎక్కడో మరి ఎక్కడ పోయి చేరింది కూడా తెలియదు, కనబడుతుంది కానీ ఉండదు అది. పొలుపుగా నీళ్లందు దోచు బుగ్గల రీతిని, నీళ్ళ లోపల మనకు బుడగలు పుడతాయి, ఆ రకంగా వస్తుంది. అలా సూర్యకిరణమందున గల నీళ్ళంబలినే, ఎండమావుల్లో నీళ్లు లేకనే ఎట్లా కనపడతాయో అట్లా కనపడతాయి. ఎరుక గనిపించునయ్యా, అంతలో ఎచ్చట గనిపించదయ్యా, కలకాలం ఒక రీతి కలిగి ఉండదు. ఈ ఎరుక ఎప్పుడు కూడా అన్ని కాలాలు ఒక రీతిగా కలిగి ఉండదు. తిలకింప పవలు రాత్రి తిరుగు విధమున, మనకు ప్రత్యక్ష ప్రమాణంగా ఎరుకలో మార్పు చూడాలంటే పగులు రాత్రినే చూడాలి. పగులు ఎట్లా దోస్తుందో రాత్రి ఎట్లా దోస్తుందో, అదేమో సూర్యుడు అట్లా మునిగినట్లు ఇట్లా పుట్టినట్లుగా మనకు కనబడుతుంది. కానీ ఈ మూల సిద్ధాంతాన్ని, ఈ మూల రహస్యాన్ని ఎట్లా వచ్చింది, మరి బయట ఆ సూర్యుడు అట్లా పుట్టి ఇట్లా పుడతాడు, ఈ లోపల ఈ సూర్యుడు ఎట్లా పుట్టి ఎట్లా అడుగుతాడు, ఈ సూర్యుడు పుడితే సృష్టి అంతా ఎట్లొస్తుంది, ఆ సూర్యుడు పుడితే సృష్టి అంతా ఎట్లొస్తుంది, ఇవన్నీ బాగా విచారించి చూస్తే అంతలో ఎచ్చట కనిపించదయ్యా. అద్భుతాలన్నిటినీ కళ్ళ ముందర కనిపింపజేసి గారడి వాని వలె అన్నీ కూడా ఎత్తుకొని లేకుండా పోతుంది నాయన, ఇంతే దీని పద్ది అని చెప్తూ, కట్టెందు నిప్పు లేకనే కట్టియనొక సమయమందు గనుపడి బహుగా మిట్టిపడి తుదకు కనుపడదు, అట్టిదసుమి ఎరుక పుట్టు అమల విచార, తనకు తానే అరుదించనవురా, పుట్టి గిట్టుటలానే నట్టేట నిలచుండి బట్టబయలు పొడగట్టిన గనుపడదు. చూడైన కట్టెందు నిప్పు లేకనే, కట్టె ఎంతో కాలం ఉంటుంది, నిప్పు లేనంతకాలం. ఆ కట్టెకు నిప్పు తగులుకుంది అనుకోండి, ఎట్లుంటుంది అది, బహుగా మిట్టి పడుతుంది, బ్రహ్మాండంగా కాలుతుంది. కట్టెను తీసుకొని తానేమైపోతుంది, కట్టె పోతుంది, తాను పోతుంది. అట్లా కట్టెందు నిప్పు లేకనే కట్టియ ఒక సమయమందు గనుపడి మిట్టిపడి తుదకు కనుపడదు, అట్టిది సుమి ఎరుక పుట్టు అమల విచార. ఇప్పుడు సృష్టి జగత్తు అనేటువంటి కట్టెను తీసుకొని అందులో అహం పదార్థం వచ్చింది, ఇది బాగా మిట్టిపడింది, తర్వాత ఈ కట్టెను కాల్చింది, తాను లేకోకుండా పోతుంది. ఇట్లా ఈ శరీరం అనేటువంటి దాన్ని శుష్కింపజేసి తర్వాతకు చిట్ట చివరికి తానే లేకుండా పోతుంది. అయినా అమల విచార, ఓ మలినము లేని విచారం కలిగినటువంటి వాడా, తనకు దానే అరుదించనవురా, ఏమరా అవురా కాదా, తనకు తానే వచ్చిందని చెప్పి చెప్తాడు. ఇది అట్లా పుట్టి గిట్టుటులానే నట్టేట నిలచుండి, పుట్టేది ఒక ఒడ్డు, గిట్టేది ఒక ఒడ్డు, ఆ దరిని ఈ దరినికి మధ్యలో నిలిచిన్నాం. ఇప్పుడు మనకు పుట్టుక అయిపోయింది, గిట్టనే ఒడ్డుకు సమీపంలో వస్తున్నాం. ఇప్పుడు ఎక్కడున్నాం మనం, మధ్యలో ఉన్నాము, నట్టేటిలో ఉన్నాము. ఈ నట్టేటిలో బట్టబయలు అనేది పొడగంటే ఇంకా మనకి ఎక్కడ పుట్టే అవసరం ఉండదు. బట్టబయలు పొడగట్టిన గనుపడదు అమల విచార, ఆయన మలినము లేని విచారం చేసేవాడు అని చెప్పాను అంటాడు. ఇక దీని యొక్క పరిధి, తన మూలము తల్లిదండ్రులు, తన వలనే వారి వారి తల్లిదండ్రులకు, తన వలనే గాని అన్యము గణజనన స్థానమొకటి గలదన తరమా, బ్రహ్మాదులకు అది తెలియ తరమా, ఇనుము ఈ బ్రహ్మాండ జననము నీనాయందైనది, ఇది కాదని వేరే ఇంకొకటి గలదన తరమా. ఇక్కడ ఒక మాట చెప్తాడు. ఇప్పుడు మనందరికీ మూలము లేని శరీరం అంటే మొదలు పుట్టుక తెలియలేదు. ఇట్లా స్థూల శరీరానికి తెలియదు, అట్లా మహాకారణ శరీరానికి పుట్టుక తెలియదు. కానీ రెండు కలిసి మధ్యలో ఉన్నట్లు కనబడతాయి. ఇప్పుడు ఇక్కడ స్థూలంగా చెప్తున్నాడు, తన మూలము తల్లిదండ్రి. నీకెవరు మూలము? మీ తల్లిదండ్రి. మళ్ళీ వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు. ఇట్లే చివరికి పోతే, మొట్టమొదటికి పోతే తల్లిదండ్రులు ఎవడున్నాడు? ఎవరు లేకనే వచ్చిందిరా.
ఇది అట్లా చూస్తే ఉండదు, కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఉన్నట్లు తోస్తుంది. తన వలనే వారి 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 తల్లిదండ్రులకు తన వలనే కానీ అన్యము ఘనజనన స్థానము లేదు, ఇంకా వేరే జన్మస్థానము లేదు. ఆ రకంగా తెలియజేస్తూ ఈయన ఇను బ్రహ్మాండ జననము నీనా యందు బ్రహ్మాదులకు అది తెలియతరమా? ఏ సృష్టికర్తకు కూడా మూలమును తెలిసేదానికి తరము కాదు. వినుము నిజముగా ఈ బ్రహ్మాండ జననము నీనాయందునైనది, ఇది కాదని వేరే ఇంకొకటి గలదన తరమా? ఈ బ్రహ్మాండం ఎప్పుడు తోచింది? నీవు నేను ఎప్పుడు తోచినామో అప్పుడు తోచింది. ఇంతేగాని దీన్ని మూలం పుట్టించినాడని ఎప్పుడు కూడా నువ్వు భ్రమపడవద్దు. కాబట్టి అది బ్రహ్మదేవునికి కూడా బ్రహ్మాదులకు కూడా అది తెలియదు. నీనాయందునే అయింది. మనం ఎప్పుడు దోస్తే సృష్టి అప్పుడు వచ్చింది. ఇంకా దానికి మూలం ఉన్నట్లు కథలు రాసుకుంది, ఇంకొకటి ఉన్నట్లు రాసుకుంది, కానీ పట్టుకోవాలని చూస్తే ఎవరికి చిక్కలేదు అది. కాబట్టి అది తరం కాదు నాయన అంటాడు. ఇక పరిపూర్ణ విషయాన్ని తెలియజేస్తాడు. కనరాని దాన్ని శూన్యంబని ఎనదగు గాని బయలు ననదగదు సుమి, కనవచ్చుచున్నది ఇందులో కనుగొనుటకు ఎరుక లేదు కనుగొనరాదా, ఎరుకనే శూన్యమని అనరాదా, కనవచ్చనా లేదా కనుగొంటి లేదా అని అనరాదా, భయమేమి అనుమానించకు ఇదిగో చూపిస్తున్నాడు ఆయన. అనుమానం ఎందుకురా? కనరాని దాన్ని శూన్యమని అనదగు గాని బయలు ననదగదు. ఇప్పుడు ఎరుక ఇంత కనబడుతుంది, ఇంత గొప్పగా ఉంది. ఇప్పుడు మూలం విచారిస్తే లేదని తేలిపా. మూలం విచారిస్తే తన మూలము తల్లిదండ్రులని చిట్ట చివరికి పోతే అక్కడ పుట్టలేదాయ. ఇట్ట నీకు పృథ్వీకి జలము, జలమునకు అగ్ని, అగ్నికి వాయువు, వాయువు ఆకాశం, ఆకాశం ఆత్మ, ఆత్మను ఈ దానికి మూలం విచారిస్తే అది పుట్టలేదని తెలిపాయి. ఇటు చైతన్య రూపానికి మూలము కనపరాదు, జడ రూపానికి మూలము కానరాదు. అంటే ఇది లేదు అనేటువంటి విషయం తెలిసింది. కానీ పరిపూర్ణాన్ని గురించి చెప్తాను విను, ఇది ఎట్లా చెప్తుంది అని చెప్పని. కనరాని దాన్ని శూన్యంబని ఎనదగును. ఇప్పుడు ఇవి కనరానివి కదా, ఇవి విచారిస్తే లేనివి కదా, దీన్ని శూన్యంబని అనదగును. ఇది కనవచ్చుచున్నది పరిపూర్ణం, ఇందులో కనుగొనుటకు ఎరుక లేదు కనుగొనరాదా, ఎరుకనే శూన్యముని అనరాదా. కనవచ్చనా లేదా? కనవచ్చుంటే కనవచ్చిందను, లేదు అంటే లేదను. అనుమానము నీకు అక్కరలేదు. ఇదిగో చూడి. మరి పరిపూర్ణాన్ని ఇంత ప్రత్యక్షంగా తెలియజేసి ఇక్కడ ఏమంటే ఆత్మబోధలో శంకరాచార్యుల బోధల్లో పడి యదృశ్యము తన్నశ్యమని పరిపూర్ణం కనవచ్చిందంటే దృశ్యమవుతుంది, దృశ్యమైతే నశించిపోతుంది. పరిపూర్ణం దృశ్యకోటిలోకి వస్తే నశించిపోతుంది అనే భయం చేత అది కానరాదు అన్నాడు. ఎవరికి కానరాదు? నిజగురు సాంప్రదాయం తెలియని వానికి. నిజగురు సాంప్రదాయం తెలిసిన వానికి అది ఎప్పటికి కూడా ప్రత్యక్షంగా ఉంది. ఏమంటున్నాడు ఆయన? నీవు బయలు లోనయుంటీవి, నీ యందు బయలు నిండి ఉన్నది ఎరుగవైతీవి. నీవు బయలు సూచన అయితే నిమిషమాత్రము నిలువలేవు, కేవలము నీ కావలేవల స్థావరము పరిపూర్ణమాయను. ఏదిరా ఈ జనన మరణము? ఈ రకంగా తెలుసుకుంటే జనన మరణాలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పని అంటాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా కనవస్తుంది. ఇక ఎరుక లేదని ఎందుకు చెప్పవలసి వచ్చిందో ఈయన దృష్టాంతపూర్వకంగా చెప్తాడు. ఎరుక బయలందు లేమిని ఎరుకను శూన్యం బటంచు ఎరిగించబడెను. ఎరుగు ఆకాశంబు ఇట్లెరిగితే ఎరుక ఆకాశములు ఏకమవు గదరా, ఆకాశము బయలు ఏకమెట్లవురా. పరిపూర్ణమిదిగో కనపడు శూన్యమనరాదు, ఎరిగుండు మెదిరిస్తే ఇక నా చేయి చూచేవు. నైనా ఎరుక బయలందు లేమిని ఎరుకను శూన్యం బటంచు ఎరిగించబడెను. ఎరుక బట్టబయలందు పుట్టలేదు కాబట్టి ఎరుక శూన్యమని తెలియజేయాల్సి వచ్చింది. ఎరుగుము ఇదే. ఇట్లా ఎరిగితే ఎరుక ఆకాశములు ఏకమవుతాయి. ఎరుకన్నే ఆకాశమన్నే రెండు ఒకటి. ఆకాశము బయలు ఏకమెట్లవురా. ఎరుకైన ఆకాశము పరిపూర్ణమైన బయలు ఇప్పుడు ఏకంగా, నేను దాంట్లో కలిసిపోతా, దాంట్లో నిలిచిపోతా అనే మాటలన్నీ అవివేకమైనటువంటి మాటలు అంటాడు. కాబట్టి ఆ రకంగా అనకూడదు. ఇట్లా ఎరిగితే ఎరుక ఆకాశములు ఏకమవురా, ఆకాశము బయలు ఏకమెట్లవురా. పరిపూర్ణమైన బయలు ఇది కాదు. కాబట్టి పరిపూర్ణము ఇదిగో కనపడు శూన్యమనరాదు. ఆకాశమును జ్ఞానరూపంగా ఉందని,
ఆకాశము ద్రష్టస్థానంలో ఉందని గుర్తెరగకుండా, ఆకాశం అంటే ఒక నీలిమ రంగుదని, అది మానవుని చూపు ఎంత దూరం పోతే అక్కడ నల్లగా కనపడుతుందని, ఇదే ఆకాశము, పరిపూర్ణమైన ఆకాశమని. అద్వైతులకు ఈ పరిపూర్ణ బయలు తెలదా అంటే తెలుస్తుంది. కానీ తెలిసిన వాళ్ళు దానికి ఏం పెట్టుకున్నారు? ఆకాశం అని పేరు పెట్టుకున్నారు. ఈ లేని ఎరుక పరిపూర్ణమని, నేనుకు పరిపూర్ణమని పేరు పెట్టుకున్నారు. మరి ఈ జ్ఞానాన్ని, ఈ అజ్ఞానాన్ని ఎవడు తొలగించాలా? పరిపూర్ణమును నిజమైన పరిపూర్ణముగా నేనును ఆకాశముగా గురితెరిగి అచల సాంప్రదాయంలో చెబితే, వాళ్ళు ఈ లేని పరిపూర్ణమని, ఆ ఉన్న బయలును ఆకాశమని పేరు పెట్టుకొని వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి ఈయన అంటున్నాడు, ఎరుక బయలందు లేమిని, ఎరుక బయల్లో పుట్టలేదు కాబట్టి ఎరుకను శూన్యం అనవలసి వచ్చిందయ్యా. ఎరుగు మీదే ఆకాశము, ఇట్లెరిగితే ఎరుక ఆకాశములు ఏకమే. ఎరుకను శూన్యం బట్టంచు ఎరిగించబడెను, ఎరుగు మీదే ఆకాశము, ఇట్లెరిగితే ఎరుక ఆకాశములు ఏకమవు గదరా. ఆకాశము ఎరుక ఏకమవుతుంది నాయన. ఆకాశము బయలు ఏకం ఎప్పుడు కావు. కాబట్టి ఎరుకను ఆకాశముగా గుర్తెరుగు, పరిపూర్ణ పరబయలును పరిపూర్ణంగా గుర్తెరుగు. ఇదిగో పరిపూర్ణము కనపడు, శూన్యం అనరాదు. ఎరుగుండుము బాగా. నువ్వు ఎదురుబడి శాస్త్రాలు మతాలను నమ్మిగిన వాదిస్తే ఇంకా నా చేయి చూస్తావు అంటే నేను దండిస్తాను అని చెప్పనని అంటాడు. కనుపడి బయలు లోపల కనుగొన లేదయ్య ఎరుక, కావున శూన్యం బనవలసి, దీన్నే ఆకాశమనవలసెను. దీన విశ్వం ఆయనో యప్ప, ఇంతకు మాయ ఏదప్ప. కనుకనే ఈ విశ్వమును లేనిదని లెస్స వినజప్పనాయను కనబోకుండని. ఇక కనుపడి బయలు లోపల కనుగొన లేదయ్య ఎరుక, గావున శూన్యం బనవలసెను. గురుడు సూచన చేసినటువంటి బయలు ఎక్కడ చూసినా దానికి ఎరిగే గుణం లేదు. తనను తానెరగదు, మనమల్ని ఎరగదు. కాబట్టి ఎరిగే గుణం లేదు కాబట్టి ఎరుకను శూన్యం అనవలసి వచ్చింది. ఇది దాని అది కాదు, అది ఇది కాదు. దీన్నే ఆకాశం అనవలసా. ఈ లేని ఎరుకని ఆకాశమని అనవలసింది. దీంతోనే విశ్వమైంది. లేను ఎరుకతోనే ఈ విశ్వము జనించింది. ఆ రకంగానే విశ్వమాయను అప్ప, ఇంతకు వేరే మాయ ఏదప్ప? ఇంతకంటే మాయ ఏదుంది? మొదట నుండి ఏది దానికి కష్టమో, ఏది తనకు అంతు చిక్కదో దాన్ని మాయ అనుకుంటా వచ్చినాడు. కానీ నేను మాయ అనేటువంటి గుణం వాడికి రాలేకపోయా. అందువలన ఇంతకు వేరే మాయ ఏదప్ప? కనుకనే ఈ విశ్వమును లేనిదని లెస్సగా వినజెప్పనాయ, కనబోకుండని పోని అని చెప్పి ఈ మాయను గురించి చక్కగా ఆకాశం ఎరుక రూపమై, ఎరుక జగద్రూపమై ఉన్నటువంటి దాన్ని చక్కగా విచారించక ఇది సత్యమని భ్రమిస్తే భ్రాంతి తెగదని ఈయన తెలియజేస్తూ, ఇక ఎరుక పరిపూర్ణముల నిష్కర్షను ఇంకా మరింత దగ్గరగా చెప్తున్నాడు. అహం అనదు గదా అచలము. నాయన నేనని పరిపూర్ణం అనదు కదా, సూచన చేసినాడు. కాబట్టి శిష్యుడు కూడా అది అహమని అనదు కదా అచలము. అహము ఉన్నదో లేదో చూడదు, అది నిజమే కదా. అహం అనదు గదా అచలము, అహమున్నదో లేదో చూడదు, అది నిజమే కదా. అహమును పుట్టించదు గదా, అహము ఉదయించేటి ఇది వరకే అది ఉన్నది గదా. అహమే విశ్వమై నిలిచింది గదా, అహమే ఈ ముచ్చట్లన్నింటినీ నెరుగు గదా. అహమే తాలేనని ఎరిగితే సరిగదా. ఇవన్నీ చూడి ఒప్పించే మాటలుగా కదా అని ఆ శిష్యునికి భావాన్ని దృఢపరిచే నిమిత్తమై, నైనా అహం అనదు గదా అచలము, నేను బ్రహ్మమును, నేను ఆత్మను, నేను బయలును, నేను పరిపూర్ణమని అది అహమనే పదం అనదు గదా బయలు. అహము ఉన్నదో లేదో చూడదు, అది నిజమే గదా. తన లోపల అహం ఉండాదో లేదో చూడదు, ఆ మాట కూడా, ఈ భావం కూడా నిజమే గదా. అహమును పుట్టించదు గదా, ఈ ఎరుకనది పుట్టించదు గదా. అహం ఉదయించేటి ఇది వరకే అది ఉన్నది గదా. ఈ అహం అనేటువంటి ఎరుక పుట్టక పూర్వమే అది ఉన్నది గదా. ఇట్లా అచలమును 4 పాదాల యందున నిరూపణ చేసి ఇక ఎరుకను గురించి చెప్తున్నాడు. అహమే విశ్వమై నిలిచింది గదా, అహమే ఈ ముచ్చట్లన్నింటినీ నెరుగు గదా, అహమే తాలేనని ఎరిగితే సరిగదా. ఇది గొప్పదైనటువంటి విషయము. అహమని అనదు, అహమును పుట్టించదు,
అహము పుట్టకనేది ఉన్నటువంటిది. ఆ వస్తువు యొక్క నిష్కర్ష అయిన ధర్మం ఉన్నది ఉన్నట్లు తెలిసి ఇంకా అహం అనేటువంటి పదార్థము ఎట్లా ఉన్నది, ఈ అన్ని ముచ్చట్లు నేను ఎట్లా గుర్తెరుగుతున్నాను, ఇన్ని గుర్తెరిగిన తర్వాత నేను లేనని నా రహస్యము తెలిసి నేను ఎలా పోతాను, ఇవన్నీ కూడా ఈ 7 పద్ధతులుగా ఈ కందార్థంలో తెలియజేస్తాడు. అట్లా తెలియజేసినటువంటి యొక్క యథార్థ బోధే ఇది. ఇక ఆవరణము నిరావరణం అనేటువంటి విషయాన్ని చెప్తాడు. ఆవరణము ఆకాశము, నిరావరణం అచలమనుచు అనిరి మహాత్ములు. ఆవరణము మితి కలిగినది, ఆవరణము లేంది అమితమని తెలుసుకోరా, ఈ రెంటిని వేరని కనుక్కోరా. ఆవరణముననే నిరావరణమును చూచి ఆవరణమెడలిన ఆవలి మాట లేదని తెలుసుకోరా. ఇది తెలియజేస్తున్నాడు. ఆవరణము ఆకాశము. ఆకాశం అంటే చిదాకాశము, అంటే జ్ఞానాకాశము. జ్ఞానం అనేటువంటి ఆకాశ ఆవరణములోనే ఈ సృష్టి స్థితి లయాలు జరుగుతాయి. నిరావరణము పరిపూర్ణము అంటే ఇది అయ్యేదానికి ఆవరణం కాదు, కనుక ఆవరణానికి అతీతముగా ఉంది. మరి ఆవరణము మితి కలిగి ఆవరణము నిరావరణమును చెప్పి మహాత్ములు ఏమన్నారు? ఆవరణము ఆకాశము, నిరావరణము అచలమనుచు అనిరి మహాత్ములు. నిరావరణమైన వస్తువే అచల పరిపూర్ణమని పెద్దలు చెప్పినారు నాయన. ఈ ఆవరణము మితి కలిగినది. అన్ని ఆవరణముతో పుట్టినటివన్నీ మితముగానే ఉంటాయి. సూర్యుడు మితములో ఉన్నాడు, చంద్రుడు మితములో ఉన్నాడు, వాయువు మితములో ఉంది, ఆకాశం మితములో ఉంది. ఎట్లా ఆకాశము 40 కోట్ల యోజనాలని, వాయువు 30 కోట్ల యోజనాలని, అగ్ని 20 కోట్ల యోజనాలని, జలము 10 కోట్ల యోజనాలని, భూమి 1 కోటి యోజనాలని దాని కొలతలు చెప్పగలిగినారు. అంటే ఈ రకంగా ఆవరణము కలిగిన ఎరుక జగత్తులో ఏ ఏ రూపములు ఏ ఆవరణలో ఉండాలో ఆ రకంగా ఉంది. కానీ పరిపూర్ణమైనటువంటిది ఎక్కడ కూడా ఆవరణకు చిక్కకుండా ఎన్ని ఆవరణములకు లోపల వెలుపల నిండి నిబిడీకృతంగా ఉండేటువంటిది అచలమని మహాత్ములు అన్నారు నాయనా. ఈ ఆవరణముననే నిరావరణమును చూచి, ఈ ఆవరణము లోపలనే నిరావరణమైన పరిపూర్ణతత్వాన్ని చూచి ఆవరణము ఎడలితే ఆవలి మాట లేదురా, కాబట్టి ఈ ఆవరణమును వదిలిపెట్టు అని ఆవరణ రహితమైనటువంటి పద్ధతిని సూచిస్తూ ఆవరణ రహితాన్ని ప్రబోధించారు. ఇట్లా ఉన్నటువంటి విషయం ఉండగా పెద్దలంతా చెప్పారంట. ఆకాశము శూన్యంబని లోకులు మొరబెట్టి దానిలో పవనాదులు ప్రాకటముగా పుట్టినవని చీకాకుగా చెప్పినారు. చీ వినరాదు వంద్యాసంతు క్షితిలోన లేదు, కాకుంటే విను సోద్యమవు కుందేటి కొమ్ము ఈ కాలముననే మేమే కంటిమనుమాట. చీ వినరాదు వంద్యాసంతు క్షితిలోన లేదు. ఆకాశము శూన్యమని చెప్పి దాంట్లో వాయువు, అగ్ని, జలము, భూమి, ఓషధులు, ప్రపంచం పుట్టిందని చెప్పారు. శూన్యమైన పదార్థములు ఎట్లా పుట్టిందని వీళ్ళు చెప్పేదానికి సిగ్గు కాలేదేమో అని చెప్పి అంటూ, ఇక ఇది ఎట్టుంటుందంటే ఈ కుందేలి కొమ్ము ఈ కాలంలో మేమే చూసినామన్నట్టు ఉంటుంది. ఎందుకు అంటే ఒకసారి శూన్యమని చెప్పినాక దాంట్లో ఇంకొకటి పుట్టిందని చెప్పరాదు. కానీ ఈ శూన్యమని ఎవరు చెప్పినారు? అద్వైతులు చెప్పినారా, పరిపూర్ణులు చెప్పినారా అంటే పరిపూర్ణులు మాత్రమే ఇది శూన్యమని చెప్పినారు. అద్వైతులు దీన్ని శూన్యమని చెప్పరు. ఆకాశము జ్ఞానమై ఆ జ్ఞానము తన స్వరూపంగా భావించి వాళ్ళు 24 తత్వాలనే సాంఖ్యంగా చెప్పి 25వ తత్వము తననుగా బోధించుకుంటారు. కాబట్టి వాళ్ళు ఆకాశాన్ని శూన్యమని చెప్పేవాళ్ళు కాదు. కానీ మన పెద్దలైనా కానీ శూన్యమని చెప్పి దానిలో ప్రపంచం మళ్ళా పుట్టిందని చెప్పకూడదు. కాబట్టి ఈ రకంగా చెప్పకుండా ఉండేదానికి దానిలో ప్రాకటముగా పుట్టినవని చీకాకుగా చెప్పినారు. చీ వినరాదు వంద్యాసంతి క్షితిలోన లేదు, గుడ్డురాలికి బిడ్డ ఏ కాలంలో లేదు నాయన. కాకుంటే విను సోద్యమవు కుందేటికి కొమ్ములు ఈ కాలమున మేమే ఇప్పుడే చూస్తిమి అని అంటే ఎట్లుంటుందో ఆ రకంగా ఉంటుంది. లేని దాంట్లో కల్పన చేస్తే అంటాడు. లేనెరుకను బయలందున లేనే లేదనక ఇతరులేల పలికిరో, లేనిది కలదని పిదపను లేనే లేదనుచు సిగ్గు లేక ఈ లీల. చీ వినకి చీకాకు నీకేల మేనంద శుద్ధము తానల్దుకొని మళ్ళీ
పూని కడిగిన రీతి నవ్వును సిగ్గొక ఇంత లేక ఈ లీల చీ వినకు చీకాకు నీకేలా లేనెరుకను బయలందున లేనే లేదనక ఇతరులు ఏల పలికిరో లేనిది కలదని పిదపను లేనే లేదనచు సిగ్గులేని మాట ఇది అంటున్నాడు ఆయన. ఇంకా ఇది ఎట్లుంటుందంటే మేనంద అశుద్ధము పూసుకొని కడిగినట్లుగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి మాటలు వినకూడదు అంటాడు. అంటే దీక్షితుల వారు అన్నట్లుగా బట్టబయలందు ఎరుక పుట్టనే లేదనే నిర్ణయంలోనే ఉండాలి కానీ మళ్ళా ఎరుక ఇట్లా పుట్టింది అట్లా పుట్టింది జగత్ అయిందని ఇట్లా మాటల్లోకి దిగజారి వస్తే వానికి పరిపూర్ణ బోధ పట్టదు. కనుక వానికి నిజమైనటువంటి స్థితిలోనే ఉండాలని చెప్పని ఈ కందార్థాన్ని వ్రాశాడైన. మరి ఇంత చిగ్గులేని మాట అనడం ఎట్లా, అనిపించుకోవడం ఎట్లా అనే దాన్ని బాగా అర్థం చేసుకుంటే సిద్ధాంతం సిద్ధాంతంగానే ఉండాలి కానీ భ్రాంతిగా మారకూడదు అని ఆయన అభిప్రాయం. పూసుకోవడం కడుక్కోవడం ఎందుకని. ఇక ఈ ఎరుక ఎట్లా ఉత్పత్తి అయిందనేటువంటి దాన్ని చెప్తున్నారు. అన్నపు సూక్ష్మాంశము మనస్సు ఎన్నగా నీరంబు ప్రాణమెరుగుము ఈ రెండెన్నడు కలయవో నాడే సున్న సుమి ఎరుక మాట సుగుణ సంపన్న కలుసుటే ఎరుక సుమి ఇంతకన్నా ఉన్నది ఎరుక మూలం అన్నది వినలేదు ఎన్నడూ ఈ భ్రాంతి నిన్నంట నివ్వకు సుగుణ సంపన్న కలుసుటే ఎరుక సుమి ఇంతకన్నా అని చెప్పని అంటాడు. అన్నపు సూక్ష్మాంశము మనస్సు, జల సూక్ష్మాంశము ప్రాణము. ఈ అన్నము జలము ఈ రెండు సూక్ష్మాంశాలు కలిసి ఎరుక రూపమైంది. అట్లనే అన్నపు మధ్యభాగము రక్తము శుక్లము, జల మధ్యభాగము రక్తమయ్యి ఈ శుక్ల శోణితాలు కలియడం వల్ల శరీరమైంది. అట్లనే అన్నము యొక్క సూక్ష్మాంశం జలము యొక్క సూక్ష్మాంశము సూక్ష్మ రూపమైనటువంటి ఎరుక అయింది. అంటే ఈ రెండు మనకు పిండాండములో సృష్టి అయ్యేదానికి ప్రత్యక్షంగా కనపడతాయి. బతికినన్నాళ్ళు అన్నపానాలతోనే జీవిస్తుంది. అన్నపానాలు లేకపోతే ప్రాణం పోతుంది అన్నట్లుగా తనకలాడుతుంది. కాబట్టి ఇది అన్నప్రాణాలతో వచ్చినటువంటిది ఎరుక. పిండాండంలో ఈ మాటను సరిపుచ్చుకోవచ్చు కానీ బ్రహ్మాండములో అన్నముతో ఎరుక పుట్టిందంటే అన్నము జడ పదార్థం కాబట్టి అన్నముతో ఎరుక ఎట్లా పుడుతుంది. బ్రహ్మాండములో ఎరుక నుండి ఆకాశము, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథ్వీ, పృథ్వీ నుండి ఓషధులు, ఓషధుల నుండి అన్నము, అన్నమందుననే ఈ జీవులంతా పుట్టినాయని చెప్తాన్నారు. కనుక బ్రహ్మాండములో ఎరుకే ఈ సృష్టికంత మూల కారణంగా తోస్తుంది. పిండాండములు అన్నపానాదులతో జీవిస్తుంది కాబట్టి అది లేకపోతే ఎరుక లేదనైనా. ఎన్నడు కలయవో నాడే సున్న సుమి. ఎన్నడు కలయవవి? ఎప్పుడు గురుముఖముతో విచారిస్తే ఇవి అబద్ధమని సృష్టితో కలయకుండా, సృష్టిని భ్రాంతి పడకుండా ఎప్పుడు మనస్సు అవుతుందో అప్పుడు మనకు ఎరుక లేని స్థితి కలుగుతుంది. కానీ ప్రతిరోజు అన్నరసమైనటువంటి మనస్సు, జలరసమైన ప్రాణము మనకు వేరే అవుతాయి. నిద్ర వచ్చినప్పుడు ప్రాణ మనసులు కలయవు కాబట్టి గురితెరగడం ఉండదు. జాగ్రత్త వస్తే ప్రాణ మనసులు కలుస్తున్నాయి కానీ కాబట్టి మళ్ళీ ఎరుక వస్తుంది. అట్లనే ఎరుక కలిసేదానికి విడిపోయేదానికి అన్నపానాలు కేవలం కార్యరూపమే కానీ కారణరూపం కాదు. అందువలన నేను పంచభూతాలతో జీవిస్తాను, పంచభూతాలకు నేను ఆధారంగా ఉన్నానని గుర్తెరిగి ఈ పంచభూతముల యొక్క సత్తా నా మీద, నా సత్తా దాని మీద ఉంది గనుక ఈ రెండు ఎప్పుడు లేనివని నేను గుర్తెరుగుతానో అప్పుడే ఎరుక శూన్యమవుతుంది. భావంలో ఎరుక సత్యమనేటువంటి భ్రమ తొలగిపోతుందని పెద్దలు తెలియజేసి ఇక ఎరుక ఉత్పత్తి లక్షణాన్ని ఇంతటితో ముగిచ్చేస్తున్నాడు. ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైతరహిత పరమతత్వే ఎరుకోద్భవన్నామ పంచమాధ్యాయ. ఇంకా ఎరుకను విడిపించేటువంటిది రేపు వస్తుంది, చూద్దాం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై.